ముఖ్యమంత్రి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు. ముఖ్యంగా ఓ పార్టీకి అధ్యక్షుడిగా గూడా ఉన్నారు. ఇన్నున్న ఆయన 15 నెలల్లో అసెంబ్లీకి రెండే 2 సార్లొచ్చారు. జీతం మాత్రం బరాబర్ తీసుకుంటుర్రు. ఆ జీతం గూడా వెనక్కి తీసుకోవాలని ఇట్లాంటివన్నీ గూడా స్పీకర్‌కి కంప్లెయింట్లు ఇవ్వటం ఇవన్నీ గూడా చూసాం. నిజంగా కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? రావటానికి ఇష్టపడట్లేదా? భయపడుతున్నారా రేవంత్‌కి? ఇప్పటివరకు ప్రేమనందిగా చెప్పినట్టు సరే వాళ్ళు చేసిన అవినీతో ఇంకేవో ఉంటే వాటి మీద మాలాంటి వాళ్ళు మా పార్టీ నాయకుల ఎమ్మెల్యేలు గానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేక, లేకపోతే వ్యతిరేకత ఉంది, లేదా ఓటమి భయాన్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తలేరు. ఇవన్నీ వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన రాలేకపోతున్నారా? లేదా బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు వారి సమాన స్థాయి నాయకులు కాంగ్రెస్‌లో లేకపోవటం వల్ల రావట్లేదు. ఎందుకు ఆయన రావట్లేదు? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా భారత రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి ఒక ఓటు హక్కు అనేది 18 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు నువ్వు 120 సంవత్సరాలు బ్రతికినా 100 సంవత్సరాలు బ్రతికినా వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటుంది. దానికి 18 ఏళ్ళు వాళ్ళే ఓటు వేయాలి, 101 సంవత్సరం దాటినోడు ఓటు వేయొద్దని, లేకపోతే వైస్ వర్సా అని ఎక్కడ ఉండదండి. అయితే గతంలో రాజకీయ చరిత్ర తీసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, లేకపోతే ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, ఏదో ఒక రోజు ఈయన కూడా విద్యార్థి నాయకత్వం నుండి వచ్చినటువంటి వ్యక్తులు. అయితే ఈ పార్టీలో కూడా ఉదాహరణకు బాలిక సుమన్ తీసుకోండి, లేకపోతే గాదర్ కిషోర్ తీసుకోండి, లేకపోతే ఒకప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ గారు తీసుకోండి, వీళ్ళందరూ ఒక రోజు కొత్త వాళ్ళే కదా. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఏదో ఒక రోజు ఎన్నిక అయిన రోజు వాళ్ళు కొత్త శాసనసభ్యులే కదా. మరి ఆ శాసనసభ్యులు ఆ రోజు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి ముఖ్యమంత్రి స్థాయి ఆయనకు 4 దశాబ్దాల అనుభవం ఉన్నప్పుడు వీళ్ళు కూడా ప్రశ్నించారు కదా ఒక శాసనసభ్యుడిగా. మరి దానికి వ్యత్యాసము, సమానమైనటువంటి ఏజు, ఇవన్నీ అది అసంబద్ధమైనటువంటిది. అంటే ఆ స్థాయి వాళ్ళు ఏదో ఒక సాకు చూస్తారు, అంటే ఒక పార్టీగా వాళ్ళు ఒప్పుకోరు కదా అది. కానీ సమాజం గుర్తిస్తారు, సమాజం ఆలోచిస్తారు. దేనికి కంపారిజన్? ఇప్పుడు కొత్తగా మొన్న వచ్చినటువంటి అసలు పొలిటికల్ కెరియర్ లేనటువంటి వాళ్ళు వచ్చేసి ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక ఇండస్ట్రియలిస్టులు వచ్చిన వాళ్ళు రాజకీయంలోకి వచ్చేసారు కదా. మరి దీనికి అసలు బేరీజే వేయదు. అయితే నెక్స్ట్ అంటే మీరు ఆయన స్థాయి అని అన్నప్పుడు, అంటే ఇంకా మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి ఉంటే మరి చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి గారు రావాలా? పక్క రాష్ట్రం పోయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తారా? అది కాదు కదా. అది అసంబద్ధమైనటువంటి వాళ్ళ ఆరోపణ, లేకపోతే వాళ్ళ ఎక్స్క్యూజ్ అది. అయితే కేసీఆర్ గారు భయపడుతున్నారు అనడానికి పెద్దగా నేనైతే ఏకీభవించాను. ఎందుకంటే ఆ పార్టీని చేసినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి టర్మ్లో చేసినటువంటి ప్రతి పనిని ఈ ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రశ్నిస్తున్న దానికి గత ప్రభుత్వం ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ఆ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే ప్రేమ ఒక మాట అన్నాడు, అంటే రియలైజ్ కాలే ప్రేమ అంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడతలేరు, భయపడి వస్తలేడు అంటే వీళ్ళంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందండి. వాళ్ళందరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్, అధికార పార్టీల అందరికీ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మరి అదే రేవంత్ రెడ్డి గారు నిన్ను లోపలేస్తా అన్నప్పుడు ఆయన ఇప్పటికి లోపలయ్యాడు, నిన్ను లోపలేస్తానని బండి సంజయ్ లోపలేరు, అందరూ వేస్తామనేటోళ్ళే, కానీ ఎవరు వేసేటోళ్ళు లేరు. 15 నెలల ఒక వాల్యుబుల్ టైం అయిపోయింది. మరి ఇప్పటికీ కేసీఆర్ గారు ఎందుకు లోపలికి పోతలేడు, కేటీఆర్ గారు ఎందుకు లోపలికి పోతలేడు, హరీష్ రావు గారు ఎందుకు లోపలికి పోతలేడు? ఫోన్ ట్యాపింగ్ కేసులు అన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరెవరికి బెయిల్ వస్తున్నాయి, ఎవరెవరు హ్యాపీగా నిన్న హరీష్ రావు గారు కేసే కొట్టేసిండ్రు. అంటే రాజకీయ సుదీర్ఘమైనటువంటి ఒక 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాలు తీసుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా చట్టరీత్యా శిక్ష అనుభవించిన వాళ్ళు అంటారు కదా. వీళ్ళు ఈడీ ఎంత పర్సెంట్ ఉంది, బోడీ ఎంత పర్సెంటేజ్ ఉంది, కోర్టు కన్వర్షన్ ఎంత ఉంది అని అంటారు కదా. రాజకీయ నాయకుల యొక్క శిక్ష తప్పు జైల్లో ఊసలు లెక్క పెట్టిన పర్సెంటేజ్ కూడా గంతే ఉంటుంది. అంటే ఊరికే నేను అనుకుందాం, నేను అంటూనే ఉంటాను, నువ్వు అంటూనే ఉండు, నువ్వు వస్తూనే ఉంటావు, నేను పోతూనే ఉంటాను, ఇదే కాన్సెప్ట్ తప్ప ఒక సృజనాత్మకతతో, ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీల శత్రువులను ఎండగట్టడం కోసం ఉపయోగించరు. వాళ్ళ అవసరాల కొద్దీ నేను బాగున్నప్పుడు నువ్వు బాగుండాలి, నువ్వు బాగున్నప్పుడు నేను బాగుండాలి అనేది ఉంటుంది. పబ్లిక్ని మాత్రమే కన్ఫ్యూజన్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రజల్లో ఆలోచిస్తారు. కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం గురించి అన్నప్పుడు ఇప్పుడు కాళేశ్వరం మీద కేసు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాను నేను.
బీజేపీ పార్టీని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని కానీ ఎందుకు కేసు పెట్టలేదు అని అడుగుతున్నారు. ఎప్పుడో గతంలో ఉన్నటువంటి అధికారం పోకముందు ఉన్నప్పటి నుండి అంటున్నారు కదా, మరి ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాయలేదు? ఎందుకు మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయలేదు? స్థానిక ఒకేలా ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ కనుక వాళ్ళకి ఏదో బాగోగు జరుగుతుంది, వాళ్ళకి ఫేవర్ చేస్తుండ్రు అని అంటే ఇవన్నీ జ్యుడిషియల్ పోరు. జ్యుడిషియల్ ముందు పీసీసీగా ఉన్నప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన అవినీతికి సంబంధించిన నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయని చాలా సార్లు మాట్లాడారు. అదే అందుకే ఇప్పుడు అదే కదా మా సోదరుడు మీరే అన్నారు కదా, యాదగిరి గారిని ప్రశ్న ఇచ్చారు, బల్లగుద్ది చెప్పిండ్రు అన్నాడు. ఏమన్నాడు యాదగిరి గారు? ఏమన్నాడు? లాజికల్గా శాసనసభ స్టార్ట్ అయిన నుండి శాసనసభ ఎండింగ్ వరకు ఉంటాడు అని ఎప్పుడని చెప్పిండా? శాసనసభకు వస్తాడు, తప్పకుండా వస్తాడు, చూపిస్తాడు అన్నాడు. వచ్చిండా పోయిండా? వచ్చారో రాలేదా? అది కూడా అంతే. పేపర్లు ఉన్నాయి అన్నాడు. పేపర్లో ఏముంది ఎవరికి తెలియదు కదా. పేపర్లు ఉన్నాయి అన్నారు. ఆ పేపర్లలో మసాలా లేదు, ఆ పేపర్లో ఉన్నటువంటి శాంటిటీ లేదు, ఆ పేపర్లో ఉన్నటువంటి నిజాయితీ లేదు, అన్నిటికీ మించి వాళ్ళ మనసులో నిజాయితీ లేదు. ఏముంటుంది? ఇవన్నీ అందుకే అంటున్నాను, వీళ్లకు రాజకీయ పార్టీలకు ఒక సృజనాత్మకత, ఒక సిద్ధాంతపరమైనటువంటి ప్రజల సంక్షేమం కోసం చేయాలి అనేటువంటి ఆలోచన ప్రైమరీగా ఉండదు, ప్రాథమికంగా వాళ్ళ బాధ్యత కాదు. నెక్స్ట్ అధికార పార్టీకి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు అంటే నెక్స్ట్ టు సీఎం ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నారో, గతంలో బీజేపీ పార్టీ నుండి ఒకటే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా, లేకపోతే సిపిఎం నుండి నోముల నరసింహయ్య గారు కూడా, అంటే ఒక పార్టీకి ఒకటే ఎమ్మెల్యే బతికినా కూడా గతంలో పి జనార్దన్ రెడ్డి తక్కువ మంది శాసనసభ్యులు ఉన్నటువంటి సందర్భంలో కూడా పి జనార్దన్ రెడ్డి గారు కూడా అగెనిస్ట్ మన రాజశేఖర రెడ్డి గారి గురించి లేకపోతే సమస్యలపైన ప్రశ్నించారు. అంటే ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారని కాదు, ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ ఒక అడ్వైజర్, అంటే ఎప్పుడు కూడా ఒక అలార్మింగ్ ఉండాలి. అంటే వాళ్ళు చేసేటువంటి తప్పులు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఒప్పులు కూడా కావచ్చు. సరే, అది మా పార్టీల నేపథ్యం ఎట్లుంటుంది అంటే ఓన్లీ ప్రశ్నలే వాళ్ళకి కనిపిస్తాయి, వాళ్ళు అప్రిషియేషన్ చేయరు ఎవరు కూడా, అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎవరైనా కానీ. అంటే కనీసం మీరు ఒక శాసనసభకు ప్రజాప్రతినిధి చట్టం నుండి ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఉపయోగించుకొని నీకు ఆ శాసనసభ నుండి, ప్రధానంగా శాసనసభ నుండి నీకు లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు బయట కూడా మాట్లాడుకోవచ్చు, మేము కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మేము మీ వేదిక పైన నుండి ఎందుకు మేము రావాలి? మేము బయట మాట్లాడుకోవచ్చు కదా 50 మంది ఫ్రెండ్స్తో. అంటే మేము చెప్పాలి అనుకున్నటువంటిది, మేము ఎండగట్టాలనుకున్నది, లేకపోతే మేము సూచించాలనుకున్నది మీ వేదిక పైన కోసం మేము 4 గంటలు టైం స్పెండ్ చేసి వస్తాం. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది కదా, శాసనసభ వ్యవహారాలు అనేది ఒక మంచి డయాస్. అది అధికార పార్టీకి కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి కావచ్చు. నిజంగా ప్రజల పక్షాన మీరు ప్రశ్నిస్తే, ప్రజల యొక్క సంక్షేమం కోసం అడుగుతుంటే, ప్రజల సంక్షేమం కోసం మీరు ప్రశ్నిస్తుంటే, ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి అవినీతి అలసత్వం ఏదైనా ఉంటే ప్రశ్నిస్తుంటే కోట్ల మంది చూస్తారు కదా. అది ఆ పార్టీకే కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడు, వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అది ప్రజల మన్ననలు కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఏ ఆస్పెక్ట్లో ఆయన ఆలోచిస్తున్నాడో ఇప్పటికీ కూడా అంతు పట్టరు. ఇప్పుడు మనం ఆయన రాకపోవడం వల్లనే ఇవాళ చర్చ జరిగింది. నిజంగా కూడా ఆయన వస్తుంటే ఓకే, యాజ్ ఇట్ ఈస్, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఆయన గురించి మాట్లాడరు కదా. ఎప్పుడు కూడా ఒక బలవంతుడు కానీ బలహీనుడు కానీ, రెండు, బలవంతుడు బలహీనుడు, ఒక సస్పెక్షన్ ఉంటుంది. ఆ సస్పెక్షన్ ఎప్పుడు కూడా ఈ కేసీఆర్ గారు వంటబూచుకుంటాడు. అంటే నేను టాక్ ఆఫ్ ద మౌత్ జరగాలి, అది ఏమైనా చేయని, అది మంచి చేయని చెడు చేయని, నేను అసెంబ్లీకి రాని అసెంబ్లీకి రాకపోని. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఏమేనంటే, ఒక్కొక్కసారి సరే కొంత గిల్టీనెస్ ఉంటుంది, అంటే అవసరం లేనటువంటి అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేస్తుంటారు, దానికి మనం కావాలంటారు. వీళ్ళు ఇడ చూపిస్తారు, ఇక్కడ ఏముందో మీకు తెలుస్తుందా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అయిందని ఈడంటారు, ఏం కాలేదని కాగిచ్చిందని ఇట్లా అంటారు. మరి ఇది ఎవరు చూడాలి? వీళ్ళ దగ్గర పేపర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర పేపర్ ఉంటుంది. దీన్ని మాత్రం ఈ మ్యాటర్ ఎవరిని చదవదు, ఎవరి కళ్ళల్లో వన్ కనిపించదు. ఇదే జరుగుతున్నటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అంతే తప్ప ఇవి ఏమి జరగదు. నెక్స్ట్ బడ్జెట్ గురించి అంటున్నారు సోదరు. బడ్జెట్ గురించి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, 1,00,000 కోట్లు అలొకేషన్ జరుగుతుంది, ఎస్సీ ఎస్టీకి కానివ్వండి, బీసీలకు కానివ్వండి. కానీ అది ఆ అలొకేషన్, బడ్జెట్ అలొకేషన్ వర్సెస్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టారు, ఎంతవరకు యూటిలైజ్ అయింది అంటే ఎవరి దగ్గర ఉండదు. అంటే శాసనసభలో మాట్లాడుకోవడానికి బీసీలకు ఇంత ఇచ్చాము, ఎస్టీలకు ఇంత ఇచ్చాము, ఒక 3 సంవత్సరాల కింద 18,000 కోట్ల రూపాయలు ఎస్టీకి ఇచ్చారు,
అంటే మోరార్లెస్గా ఎస్సీ ఎస్టీలకు అంత ఇచ్చారు. మరి నిజానికి గ్రౌండ్ లెవెల్ ఖర్చు అయింది ఎంత? మొన్నటికి మొన్న మీరు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలో బడ్జెట్ అలొకేషన్ పెట్టిన దానికి ఇచ్చిన దానికి ఎంత జరిగింది, ఎంత యూటిలైజేషన్ ఎంత, అది ఎవరు చూడరు. మేము బడ్జెట్ 3 లక్షల కోట్లు ఇచ్చామని వీళ్ళు అంటారు. గతంలో రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా అదొక బెంచ్ మార్క్, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినటువంటి రోషయ్య గారు అని అనుకుంటారు. అది కాస్త 3 లక్షలకు వచ్చింది. అంటే ఎంత పెట్టారు, ఎంత ఇచ్చారు, ఎంత సద్వినియోగపరిచారు అనేది ముఖ్యం. అది ఎవరు చూడరు. కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ వస్తారు అంటే వాళ్ళ పార్టీ అది, ఎందుకంటే వాళ్ళు ఆ క్లచెస్ని వాళ్ళు వదులుకోరు. వాళ్ళే రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళే పిక్చర్లో కనిపిస్తారు. మళ్ళీ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంకొకరికి ఇవ్వరు కదా. అందుకే ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రెసిడెంట్, లేకపోతే ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ కొడుకులే ఉంటారు. అయితే ఇంకోటి ప్రేమ ఏమన్నారంటే వాళ్ళ అంతర్గతమైనటువంటి కుమ్ములాటల వల్ల, వర్గపోరు వల్ల కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు అని అంటున్నారు. అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడానికి వాళ్ళలో ఉన్నటువంటి వర్గపోరుకు పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే ఆయన వచ్చేసి ఇక్కడ ప్రశ్నిస్తారు కాబట్టి వాటికి కూడా ఆన్సర్ లేదు. అది శాసనసభలో మాట్లాడే హక్కు, రైట్స్ కూడా లేవు వాళ్ళకు. వేరే అధికార పార్టీలకు ఉండదు. ఉన్నా కూడా నాకు ఇప్పుడు అట్లాంటి వీళ్ళు కూడా తీయరా, కేసీఆర్ గారు తీయరా? మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, నీ కాలు గుంజుతలేడు, నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయన దగ్గర లేదా డేటా? వీళ్ళకంటే డేటా ఆయన దగ్గర కూడా ఉంటుంది. అంటే అటువంటిది అదొక కారణం అయితే కాదని నేను అనుకుంటున్నాను. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పారు. అంటే నిన్నటికి మొన్నటికి ఒక 2 విషయాలలో అంటే అప్పులు 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 అంటే ఎవడిస్తాడండి? రాష్ట్రానికి ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు అప్పులు అయింది అని అంటున్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమి ఇచ్చేది కాదు, బదనాం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చేసేసారు, బదనాం చేశారు, అధికారంలోకి వచ్చేసింది. బదనాం అంటే ఓకే, వాళ్ళు చేసిన అప్పులు మీరు చెప్పారు, సక్సెస్ఫుల్, అందులో సఫలీకృతమైనరు, అధికారంలోకి వచ్చారు, 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎవరు అప్పులు చేశారు అంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది, మళ్ళీ మీ ప్రభుత్వం కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అప్పులు అని దేశమంతా నా దగ్గర డబ్బులు లేవు అంటే అప్పులు ఎవడిస్తాడు? అంటే రాష్ట్రంలో ఎవరైనా ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ జరగాలనుకున్నప్పుడు, ఒక ఆర్థిక సంతృప్తి ఉండాలి అని అనుకున్నప్పుడు అది గోప్యంగా జరగాలి. అది జరిగినప్పుడే వాళ్ళకు ఉంటుంది. కానీ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, తెలంగాణ దేశంలోనే రైజింగ్ స్టార్ నడుస్తుంది అని అంటున్నారు. ఒకవైపు అప్పులు లేవు, మాకు ఎవడిస్తలేడు అంటున్నారు. మరి జరుగుతుంది ఏంటి అంటే ఒకవైపు ఏమో డెవలప్మెంట్ అంటున్నారు, ఒకవైపు జెట్ స్పీడ్ అంటున్నారు, ఒకవైపు మాకు ఎవడిస్తలేడు అంటున్నారు. ఇది తప్పు కదా. అంటే వాళ్ళు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డయాస్ మీద ఏం మాట్లాడాలనుకున్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవుతుంటారు, సందర్భంలో వాటి స్లిప్అప్ అవుతారు. కానీ ఒకసారి జరగవచ్చు, 2 సార్లు జరగవచ్చు, అది పదే జరగవచ్చు. ఇప్పుడు నేను స్లిప్అప్ అయితేనే మళ్ళీ ప్రశ్నిస్తారు. మరి ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు డేగ కన్నులాగా చూస్తారు. ఇప్పుడు అది కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే స్టేట్ రిప్రజెంటేటివ్, ఇది నాట్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ ఎమ్మెల్యే. అది యాదగిరి గారు, ఇందాక మీరు అన్నారు సార్ అవసరమైనప్పుడు వస్తారు, మా నాయకుడికి ఎప్పుడు రావాలో తెలుసు కాబట్టి అప్పుడే వస్తారు అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంతకంటే ముఖ్యమైనవి ఏముంటాయి మీకు? దానికి తోడు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టారు.